హాయ్ గాయ్స్, ఈరోజు ఇంట్లోనే మనం నెయ్యి తయారు చేసుకుందాము. ఆ నెయ్యి తయారు చేసుకున్నప్పుడు మనకి బటర్ మిల్క్ వస్తుంది కదా, అది మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. పాల మీద వచ్చిన మీగడని నేను స్టోర్ చేసుకుని ఒక 15 days తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా వాష్ చేసుకున్న తర్వాత వచ్చిన వెన్నని మనం తీసి పక్కకు పెట్టుకుందాము. ఆ వెన్న వచ్చిన ఈ మజ్జిగని తీసుకుని పక్కనైతే పెట్టుకుందాము. దీన్ని ఎలా యూజ్ చేసుకుందాము అనేది నేను నెక్స్ట్ ఫర్దర్గా చెప్తాను మీకు దీని గురించి వివరంగా. స్టోర్ చేసుకున్న మీగడ ఏదైతే ఉందో అది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం అన్నప్పుడు బయట తీసేసుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి బాగా వెన్న అనేది వస్తుంది, ఎక్కువ వేస్టేజ్ పోకుండా. మనం క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని ఇలా మనం కడాయిలో పెట్టుకుని ఇలాగ అంటే మనకి బాయిలింగ్ ఆగిపోయిన తర్వాత మసాలాను అంతా ఆగిపోయిన తర్వాత సో ఇలా మనకి నెయ్యి ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. వడగట్టేసుకుని మనం గ్లాస్లో బౌల్లో సేవ్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఇంకా స్మెల్ కావాలనుకుంటే ఒక కరివేపాకు కానీ లేదంటే తమలపాకు వేసుకుంటే ఇంకా స్మెల్ గుడ్ వస్తుంది, బాగుంటుంది. మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బటర్ మిల్క్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకుందాం. ఈ బటర్ మిల్క్లో మనం గోధుమ పిండి తీసుకుంటున్నాను. మనం చిన్న చిన్న చల్ల పునుగులు అంటాం కదా, అలా మనం లేదంటే బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ మార్నింగ్ టిఫిన్ కింద కూడా తీసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే నేను సరిపడా గోధుమ పిండి అలాగే కొంచెం 2 నుంచి 3 స్పూన్లు బియ్య పిండి యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా టైట్గా మనం కలిపేసుకోవాలి. పిండి అనేది ఇంత టైట్గా కలుపుకుంటే మార్నింగ్కి మనకి బోండాలు కానీ పునుగుల్లా వేసుకోవడానికి కానీ మనకి క్వాంటిటీ అనేది కంటెంట్ మనకి సరిపోతుంది. దాంట్లోకి చాపర్ తీసుకుని నేను చాపర్లో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ ఇవన్నీ మనం సన్నగా చాప్ చేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం బజ్జీలు ఏవైతే వేసుకుంటున్నామో వేసుకునే ముందే కొంచెం కడుపునొప్పి సోడా వేసుకోవాలి. అంటే తినే సోడా అంటారు కదా, అది బేకింగ్ సోడా, అది వేసుకోవాలి. కుకింగ్ సోడా వేసుకొని నూనె ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన సైజులో పునుగులా కావాలనుకుంటే చల్ల పునుగులు అంటాం కదా, అలా చిన్న చిన్న బాల్స్లో వేసుకోవాలి. లేదు బజ్జీలా కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు వేసుకుని వేసేసుకోవడమే. చాలా గుల్లగా క్రిస్పీగా బాగుంటుంది. మనం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసాం కదా, పైన క్రిస్పీ టెక్స్చర్ ఉంటుంది, లోపల అనేది చాలా స్పాంజీగా బాగుంటుంది. పిల్లలు ఎన్ని ఇచ్చినానండి, 2 ప్లేట్లు ఇచ్చినా కూడా చాలా ఈజీగా తినేస్తారు. ఎన్ని తిన్నా సరిపోదు, అంత బాగుంటుంది. ఎప్పుడు మీరు ఇలా బటర్ మిల్క్ వచ్చింది మనం వెన్న తయారు చేయగా వచ్చిన బటర్ మిల్క్ని ఎప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ టిఫిన్స్లో పెట్టుకోండి. చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి. ప్లీజ్ సబ్స్క్రైబ్.